హలో, ఈరోజు కర్రీ వచ్చేసి సోరకాయ పెసరపప్పు. సోరకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసి దాంట్లో ఫస్ట్ పెసరపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు సోరకాయ ముక్కలు వేయాలి. ఇంత పెద్ద పెద్దగా పెట్టుకోవాలి సోరకాయ ముక్కలు వేసేసి అది కూడా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే అన్ని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, సాల్ట్ వేసేసి అన్నీ పప్పు, సోరకాయ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ పోసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ నేను దీంట్లో వేయలేదు. ఓన్లీ పప్పు, పెసరపప్పు, సోరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇంకా ఉడికిందన్నాక కొత్తిమీర ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత తీసేసుకుంటే ఎమ్మి పెసరపప్పు, సోరకాయ పప్పు ఈస్ రెడీ. లాట్స్ ఆఫ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ పెసరపప్పులో కావాలనుకుంటే సొరకాయ బదులు బీరకాయ, దోసకాయ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. టమాటా ఎట్లా వేసుకుంటామో ఆ టమాటా ప్లేస్లో ఇవన్నీ కూరగాయ ముక్కలు వేసుకుంటే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. చూడండి, ఇంకా ఆయిల్ తేలుతుంది. పప్పు ఇట్లనే ఉండాలి, కచ్చా పచ్చాగానే ఉండాలి పప్పు. మరీ మెత్తగా అయితే కూడా ఆ టేస్ట్ ఉండదు. ఉడికింది, మరీ మెత్తగా అవ్వకుండా ఉంచుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ నూనె తేలుతుంది. దిస్ ఇస్ కాల్డ్ సోరకాయ పప్పు, సోరకాయ పెసరపప్పు. యమ్మీ. సాల్ట్ చూసుకొని చేసుకోవాలి.